మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. మాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ రజనీ గారు. రజనీ గారు నమస్తే. నమస్తే రజనీ గారు. ఇప్పుడు ఇంకొకటి రాష్ట్రంలో నడుస్తున్నటువంటిది ఏంటంటే మూసీ ప్రక్షాళన చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయబోతున్నామని మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం, ఆ తర్వాత వెంటనే మీ లీడర్ కేటీఆర్ కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమో ప్రజలైతే కన్ఫ్యూజన్లో ఏమున్నారో, మీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో అది వేరే సంగతి. కానీ గ్రౌండ్ లెవెల్లో పోయినప్పుడు మాత్రం పాపం ఎవరైతే కష్టపడి కట్టుకున్నారో, మాకు నల్లా ఉన్నది, కరెంట్ ఉన్నది, డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, మేము ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఖాళీ చేయాలా అన్నటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. లిటరల్లీ ఏడ్చిండు గ్రౌండ్ లెవెల్లో. అసలు ఏమైతుంది ఏంటి? నిజంగా రాజకీయాన్ని పక్కన పెట్టి మాట్లాడదాం మ్యామ్. గ్రౌండ్ లెవెల్ నిజంగా మూసీ ప్రక్షాళన అవసరం ఉందా లేదా? మీ ఒపీనియన్ ఏంటి? ఒకటండి, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, మీకు అసలు అవగాహన ఉందా? రాష్ట్రం మీద అవగాహన ఉందా? హైదరాబాద్లో మూసీ నది పరివాహక ప్రాంతము లేదు, మీరంటున్న మూసీ సుందరీకరణ అనేది ఏ రకంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు అనేది మీకు అవగాహన ఉందా? మీరు చెప్పిన బడ్జెట్ ఏంటి? మీరు ఒక రోజు ప్రెస్ మీట్ పెడితే ఒకలాగా మాట్లాడతారు, బహిరంగ సభకి వెళ్తే ఒకలాగా మాట్లాడతారు, లేదు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం ఉంటే అందులో ఒకలాగా మాట్లాడతారు. ఈరోజు మూసీ పరిధిలో హైడ్రాపేటతో జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తున్నాం ఒకటి. రెండవది, ఇప్పుడు మొన్నటికి మూసీ సుందరీకరణ గురించి మేము దక్షిణ కొరియాకి వెళ్తామని వెళ్ళిరు. నేను ఒక్కటే అడుగుతున్నా, మిగతా కాంగ్రెస్ నాయకులకు అందరికీ అవగాహన లేదనుకున్నాం, మేయర్కి అవగాహన ఉంటుంది కదండి. 31 ఎస్టీపీ ప్లాంట్ల గురించి మేయర్కి అవగాహన లేదా? 2023లో ప్రారంభించిన ఆ ప్లాంట్లు దేని గురించి? మూసీలో ఉన్న వాటర్ని ప్యూరిఫై చేయడానికే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, అదే వాసనతోటి బతకాలా అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని చూసాము. మరి ఎస్టీపీ ప్లాంట్ దేని గురించి స్టార్ట్ చేసాం? వెళ్ళిన వాళ్ళకి లేదనుకుందాం, మరి మేయర్కి అక్కడికి కూడా వెళ్ళారు కదా, మేయర్ కూడా దక్షిణ కొరియాకి కూడా వెళ్ళారు కదా, మేయర్ వెళ్ళారు, డిప్యూటీ మేయర్ వెళ్ళారు. మీరు అంతకుముందు కూడా ఆ ప్లాంట్ ప్రారంభించిన సందర్భంలో మీరు పక్కనే ఉన్నారు కదా, మీకు పూర్తి అవగాహన ఉండాలి కదా. మూసీని ఏం చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ రకంగా మూసీ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది, ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఒక ఇంటిని కూడా కూల్చివేయకుండా ఏ రకంగా పునర్జీవనం చేస్తుంది అనేది అవగాహన మీకు లేకుంటే ఎట్లా? ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారికి దాని మీద ఎటువంటి అది లేదు, ఏదో ఒకటి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయడానికి ఆయనకు 6 గ్యారెంటీలు ఇవ్వనికనేమో డబ్బులు లేవు, ప్రజా సమస్యలను పట్టించుకోనికే తీరిక లేదు. మూసీ సుందరీకరణ పేరుతోటి మాత్రం 1,50,000 కోట్లని మాట్లాడతాడు. మళ్ళీ 1,50,000 కోట్లు అని చెప్పిన వెదవెవరని మాట్లాడతారు. ఈ రకమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటి. రెండవది, ఈరోజు ఏదో కొత్తగా ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో కొత్తగా వచ్చి ఉంటున్నది కాదండి. 1 కిలోమీటర్ మేరకు కూడా అటు ఇటు ఇల్లులను కూలగొడతాము అని చెప్పి ప్రకటన చేశారు. మరి 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు, నల్ల బిల్లు, రిజిస్ట్రేషన్, పర్మిషన్, ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ, రెవెన్యూకు పర్మిషన్ లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ కడుతూ ఇదంతా చేస్తున్న మరి కట్టించుకుంటున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? 30 సంవత్సరాల క్రితం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఉన్నది. మరి వీటన్నిటి గురించి కరెక్ట్ అవగాహన లేకుండా నోటికి పడుకొని లేస్తే, నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పాను, మనం తుగ్లక్ పాలన గురించి చూసాము. రేవంత్ రెడ్డి గారు అభినయ తుగ్లక్ గారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో అభినయ తుగ్లక్ పాలన నడుస్తుంది. పడుకొని లేస్తే కళ పడితే ఆ కళలో ఏదో ఒకటి అనిపిస్తే అది చేయాలని ప్రకటన చేయడం. అరే మీరు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారు? ప్రజలకు ఇబ్బంది పెట్టే రకమైన నిర్ణయాలు ప్రభుత్వంలోకి వచ్చినాక మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఏం చెప్పారు? మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మూసీ సుందరీకరణ గురించి లేదే. ఫస్ట్ 6 గ్యారెంటీల గురించి ఉంది. దాని గురించి బడ్జెట్ని కేటాయించండి, పూర్తి స్థాయి రుణమాఫీ చేయండి ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ బడ్జెట్ ఉంటే అది అద్భుతంగా అనిపిస్తే, లేదు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే అప్పుడు ఆలోచించండి. 2023లోనే కదా ఎస్టీపీ అనే ఒక ప్రారంభించి మూసీ వాటర్ని ప్యూరిఫై చేసే విధంగా ప్లాంట్లను పెట్టి ఒక్కసారి వెళ్ళి అదంతా తిరిగి చూసిరమ్మని చెప్తున్నాం మేము కాంగ్రెస్ నాయకులకు. అక్కడెక్కడో దక్షిణ కొరియా వెళ్ళి చూడడం కావద్దు. హైదరాబాద్లో 31 ఎస్టీపీ ప్లాంట్లను కొన్ని ఓపెన్ చేయడం జరిగింది, ఇంకొన్ని వర్క్ జరుగుతున్నాయి. దానికి బడ్జెట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కేటాయించడం జరిగింది. వెళ్ళి వాటిని చూడండి.
వాటిని చూసిన తర్వాత మీకు వాటి మీద అవగాహన లేకుంటే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి ప్రెజెంటేషన్ ఇస్తారు కేటీఆర్ గారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని మేము డెఫినెట్లీ ఆదుకోబోతున్నాం. మా నాయకులు కావచ్చు, లేదంటే చాలా మంది లీడర్స్ అధికారులను వెళ్ళి కన్విన్స్ చేసిన తర్వాతనే వాళ్ళు ఒప్పుకుంటేనే తరలిస్తున్నాం అనేది ఒక మాట చెప్తోంది గవర్నమెంట్. దెన్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కేటాయించడం కొంతమంది వెళ్ళిండ్రు, తర్వాత ఉపాధి కల్పించబోతున్నాం, ఇంకేదో చేయబోతున్నాం అని ఇవన్నీ ఒప్పించిన తర్వాతనే మేము చేస్తున్నాం. మీకెందుకు నొప్పి అనేది ఒక క్వశ్చన్ సీఎం రేవంత్ నుంచి. ఒకవేళ నిజంగానే చెన్నై లాగా లేకపోతే మొన్న ఆంధ్రప్రదేశ్ లాగా ఇట్లా వర్షాలు పడి వరదలు వస్తే హైదరాబాద్ ఉంటుందా, మునిగిపోతుందా, మళ్ళీ మీరే కదా నన్ను అడుగుతారు అనేది ఇంకో డైరెక్ట్ క్వశ్చన్. ఒకటండి, నిజంగానే ఈ రోజు ప్రజలలోకి వెళ్దాం, మీరు ఒప్పిస్తున్నారని మాట్లాడారు కదా, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్తాం. లేదు ఆ లోకల్లో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంకెవరినైనా, ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో వాళ్ళ ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుర్రో, వాళ్ళు వచ్చి చూసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారిని రమ్మనండి. ఎందుకు, ఒకవేళ మీరు నిజంగానే మూసిని పునర్జీవనం చేయదలుచుకుంటే మీరు కూలగొట్టే పరిధిలోకి అది వస్తుందా రావట్లేదా? ఎందుకు అన్ని ఇళ్లను కూలగొట్టాల్సిన అవసరం ఉంది? 1 కిలోమీటర్ వరకు జరిపే పరిస్థితి కదా, ఒక యాప్ ని తీసుకున్నారు, దానికి తగ్గట్టే మార్క్ చేసి వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే అండి, మీరు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ ని చూడండి, వాళ్ళు చేస్తున్న దానికి ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్ లో ఒకటి ఉంది, మూసీ పరిధిలో పెద్ద పెద్ద కాంప్లెక్స్ లో వచ్చి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరి వాటికి వరదలు రావా? వాటికి మురుగునీరు రాదా? వాటికి వాసన రాదా? ఓన్లీ వీళ్ళకే, మధ్యతరగతి పీపుల్ ఇళ్ళకే వరదలు వస్తాయా? రెండవది, ఒకవేళ నిజంగానే హైదరాబాద్ మహానగరానికి వరదల నుంచి ముప్పు ఉంది, ఇంకేదన్నా ఉంది అంటే మీరు పర్టికులర్ మీ ప్రణాళిక ఏంది? మూసీ సుందరీకరణకు పునర్జీవనానికి మీ ప్రణాళిక ఏంది? దాన్ని తీసుకురండి, చెప్పండి. మీరు ఒక మాట అనౌన్స్ చేసి ఇన్ని లక్షల కోట్లని అనౌన్స్ చేసి ఏదో చేస్తామని చెప్పేసి 4 డిజిటల్ ప్రింట్ ఫోటోలను తీసుకొచ్చి పెడితే సరిపోతుందా? గవర్నమెంట్లో ఒక పని చేసేటప్పుడు ఏ రకంగా చేస్తున్నాం ఏంది అనేది ప్రజలకు, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకపోతే వేరే విషయం. మీరు తీసుకునే నిర్ణయాలకు కొన్ని లక్షల కుటుంబాల జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మధ్యతరగతి పేద కుటుంబాలకి. నిజంగానే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా అన్నారు, ఎప్పుడు కట్టారండి మీరు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు? 10 నెలల కాలంలో మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టారు? ఇప్పుడు ఆ కట్టిన ఇళ్ళన్నీ కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి అలాట్ చేస్తారు? అసలు ఎంతమంది నష్టపోతున్నారు? దాంట్లో దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎంత, మధ్యతరగతి వాళ్ళు ఎంత, రీసెంట్గా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎంత, లేదు ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఎంతమంది అంటే మీకు అన్ని పర్టికులర్గా కనుక్కున్న తర్వాత కదా మీరు ముందుకెళ్ళాలి. మీరు వెళ్ళి కూలగొట్టి సగం జీవితాలను నాశనం చేసి రోడ్డు పాలు చేసిన తర్వాత, వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పుడు ఆగి ఇప్పుడు మేము మళ్ళీ పునరాలోచన చేస్తామంటే అదే పాలన? కాబట్టి ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు తప్పితే ఏదన్నా ఒక్క పని మీరు ఈ 10 నెలల కాలంలో చేసిన ఒక్క మంచి పని చెప్పండి. 2 చెప్తారు, చెప్తే ఒక ఉచిత బస్సు చెప్తాడు, రుణమాఫీ గురించి చెప్తాడు. ఉచిత బస్సు పేరుతోటి ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉందో తెలియదా అండి? మూసీ బాధితులు ఎంతమంది కలుస్తున్నారు మీ పార్టీ ఆఫీస్కి వచ్చి, లేకుంటే మీ నాయకులు ఎంత అందుబాటులో ఉంటున్నారు ఒకటి, అండ్ లీగల్లీ వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది మీ పార్టీ? ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మూసీ బాధితులకు సంబంధించి 25న ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక ధర్నా ప్లాన్ చేసింది. మీ పార్టీ కూడా అట్లా సీరియస్గా ఏమైనా ఆలోచిస్తుందా? ఒకటి, మూసీ పరివాహక ప్రాంతాల్లో కావచ్చు హైదరాబాద్తో జరిగిన విధ్వంసంతో చాలా మంది బాధితులు తెలంగాణ భవన్కి వచ్చి కలిసిన సందర్భం చూసాం, వాళ్ళ బాధలు చెప్పుకున్న సందర్భాన్ని చూసాం. మేము రూపాయి కూడబెట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నాము, ఇంకో ఉద్యోగులం ఉన్నాము, మా జీవితకాలం కూడా అందరం అంత లోన్ కడితే కూడా సరిపోని ఆ రకంగా మేము తీసుకున్నాము. మేమేం ఒకరిని కబ్జాకోర్లం కాదు, లేకపోతే గవర్నమెంట్ స్థలాలను ఆక్యుపై చేసిన వాళ్ళం కాదు. మేము అన్ని రకాల ప్రూఫ్లు చూసే అది కొన్నాము, రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకున్నాము అని చెప్పి వాళ్ళ గోడను వెల్లడించుకున్న సందర్భము. లీగల్గా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, క్యాడరు, కింది స్థాయిలో ఉన్న కార్పొరేటర్ల నుంచి చూసుకుంటే కార్యకర్తల వరకు అందరం ఖచ్చితంగా సపోర్ట్ ఉంటామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం హైకోర్టు మాట్లాడింది కూడా చూసాం కదండి. మీరు ఏ రకంగా ఏ నిబంధనల ప్రకారము ఈ హైడ్రాను పెట్టడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే ఎటువంటి పని అయినా సరే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణను, హైదరాబాద్ని చాలా భద్రంగా చూసుకుందండి బీఆర్ఎస్ పార్టీ.
కష్టపడి తెలంగాణను తెచ్చుకుంది, కష్టపడి అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులేసింది, కష్టపడి హైదరాబాద్ని డెవలప్ చేసింది. ఈరోజు మీరు వచ్చి మీ ఇష్టారాజ్యం చేస్తాము అని అంటే ఎవరు ఊక్కునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ప్రజలు మా దగ్గరకు వచ్చిర్రు, భవన్కి వచ్చిర్రు, అడిగిర్రు, మీ సహాయం కావాలి, లేదు లీగల్గా ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పినాం. ఫర్దర్గా ఖచ్చితంగా స్టేట్మెంట్లు కూడా చూసాము. బుల్డోజర్లు గనక వస్తే మా మీదకి వెళ్ళాలని చెప్పి మా నాయకులు ప్రజల పక్షాలు ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని బుల్డోజర్లు కొనాలని మాట్లాడుతారు. ఇదా మీరు మాట్లాడే తీరు? కాబట్టి ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కానీ ప్రజలు మెచ్చిన ప్రభుత్వాలే నిలబడతాయి. ఒక అధికారం రావడం గొప్ప కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం పని చేస్తున్నాం, ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది ముఖ్యము. హైడ్రా విషయంలో కావచ్చు, ఈరోజు మూసి పునర్జీవనం విషయంలో కావచ్చు, మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తాం. థ్యాంక్ యూ అండి.